ఓ దిక్కు ఎండలు సుర్రు సుర్రుమని మండుతాన్నాయి, ఇంకో దిక్కు ఏడికి పోదామన్నా పోకుంటున్నది. పుసుకున పోయినా సరే ఆడ సుతం ఎండ వేడి సంప పట్టింది. అయితే కొన్ని జాగలల్ల చల్లగా ఉంటుంది, చూసేతందుకు చూడముచ్చటగా ఉంటుంది. మరి అసొంటి జాగల సుతం మండిపోబట్టినాయి. అసలు గాలి ఆడకపోతే ఎట్లుంటుందో ఎరికేనా? ఎట్లుంటుంది, గా బెలూన్ గుహల లెక్క ఉంటుంది. అయ్యో అర్థం కాలేదా? అయితే చూడురి. ఎండలు మండుతానే అని కూల్గా గడుపుదామని బెలూన్ గుహలకు పోతే అక్కడ సీన్ రివర్స్ అయినట్టున్నది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెలూన్ గుహల కదింటే నవ్వాలనో ఏడవాలనో అర్థమే కాదు. పర్యాటకుల పాలిట ఇదొక విచిత్రమైన వింతైన సమ్మర్ స్పెషల్ ప్యాకేజీ లెక్క మారిందట. పెద్దోళ్లకు 90, పిల్లగాళ్లకు 60 అని ముక్కు పిండి పైసలు వసూలు చేయబట్టే, కానీ లోపలికి పోతే మాత్రం ఇచ్చే ఫెసిలిటీస్ సున్నానట. పైసలు గుంజుట్లున్న సొయ్యి సౌలతులు పెట్టేట్లుంటే మంచిగానే ఉండు అని మూతి తిప్పబట్టే ఆడికి పోయిన జనాలు. గాలి లేక కొంగులతోని తెచ్చుకున్న తువ్వాలతోని కర్చీఫ్లతోని ఊపుకోబట్టే గాలి కోసం. ఎండాకాలంలో టూర్లేసుకొని ప్రశాంతంగా గుహలకు పోయి జర చూసొద్దాం పిల్లా జల్లలతోటంటే అక్కడ ఆక్సిజన్ బ్లోయర్లు బంద్ చేసి పెట్టిండ్రట, లైట్లు ఉడవీకిండ్రట. లోపల గాలాడక ఉడకపోత పోసి జనాలు పానాలు పోయినంత పని అయిపోయిందట వాళ్ళకి. గుహలు చూసేతందుకు పోయినోళ్లకు పుక్కట్ల స్టీమ్ బాత్ చేయిస్తుండ్రంట పెద్దసార్లు. ఎప్పుడెప్పుడు ఆడికెంచి బయటకు పోతాంరా నాయనా అని జనాలు పానాలు అరిచేతిలో పెట్టుకొని పరుగని ఉరుకుతాండ్రు. చూడడానికి లోపలికి వెళ్ళగానే గాలి లేదు, అక్కడక్కడ లైట్లు రిపేర్ ఉన్నాయి, ఏం బాగాలేవు, లోపల క్లీన్ కూడా లేదు. టికెట్ ఎంత పెట్టి వచ్చిన? టికెట్ 90 రూపాయలు. టికెట్ 90 రూపాయలు న్యాయం ఏం లేదు ఇక్కడ. చీకట్ల మాయాజలం చూపబట్టే టార్చ్ లైట్ మీదే భారం మోపుడాయే. అంటే సొరంగాలు, ధ్యాన మందిరం, 1000 పడగల మండపం, ఊడలమర్రి, కోటిలింగాలు, పాతాళగంగ, మాయా మందిరం అసొంటి అద్భుతాలు చూద్దామని ఆశగా పోతే నిరాశ ఎదురుగాబట్టే ఆడంతా చీకటిమయం. ఏ మూల ఏమున్నదో తెలియక, ఎక్కడ తలకాయ వగులుతుందో తెలియక పర్యాటకుల పానాలు అరిచేతిలో పెట్టుకొని పోతారట. మరిపోని ఏమన్నా లైట్లున్నాయా అంటే అవి సుతం ఆడ ఊడవీకే. వీకెండ్ వస్తే పర్యాటకులకు సుక్కలే కనిపిస్తాయట. అంటే శని ఆదివారాలు వచ్చినాయంటే చదివే పిల్లగాన్లు, ఇంటోళ్ళందరితో పోయినోళ్లకు, కొలువులు చేసేటోళ్ళు అందరు సుతమీడికి పయనమవుతారాయే. మనోళ్లే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి ఆఖరికి దేశ విదేశాల నుంచి సుతం వచ్చి చూసిపోతారు. కానీ సౌలతులు చూసినాక బయట దేశ పోలకైతే ఇండియాను ఏమంటారో అని అనబట్టే ఇంకోళ్ళ ముంగల మనం ఎందుకు తక్కువ కావాలి అని నచ్చని జనాలు. మనోళ్ళే ఈసారి పోతే దేవుడా ఇక మళ్ళీ జన్మలేడికి రావద్దురా నాయన అనుకుంటా దండాలు పెట్టి పోతాన్రట. అయితేనే గాని పెద్దలకు 90, పిల్లగాళ్ళకు 60 అని ముక్కు విండు వసూలు చేస్తున్న పైసలన్నీ ఏ అకౌంట్లకు పోతున్నట్టో. మరి ఈడికైనా ఏసీలు, గాలిమరలు, లైట్లు రిపేర్ చేపిస్తారా లేదా, లేకపోతే ఉచితంగా విసనకారాలు సప్లై చేస్తారా అని అడగబట్టే ఇంకో కొందరు.